పోను పోను మానవత్వం మంటగలిసిపోతుంది. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు కొందరు. ఆలిని అమ్మేసే ప్రబుద్ధులు కొందరైతే పిల్లలను అమ్మకానికి పెట్టేవారు మరికొందరు. కనీసపాటి ఇంగితం కూడా లేకుండా కన్న బిడ్డల్ని విక్రయిస్తున్న ఒక దుర్మార్గుడి వైనం హైదరాబాద్ పాత బస్తీలో వెలుగు చూసింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహమ్మద్ నగర్ ప్రాంతంలో ఆసిఫ్ ఆస్మా దంపతులు నివసిస్తున్నారు. ఆసిఫ్ తన భార్య ఆస్మాను బెదిరించి వారి 18 రోజుల పాపను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ కు ₹1,00,000 చాంద్ సుల్తానా అనే మహిళ ద్వారా అమ్మేశాడు. వెంటనే ఈ విషయాన్ని ఆస్మా బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్న 24 గంటల్లోపే బాలికను తల్లికి అప్పగించారు. ఈ కేసులో బాధిత బాలిక తండ్రి ఆసిఫ్, మధ్యవర్తి చాంద్ సుల్తానా బాలికను కొన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో 24 గంటల్లో కూతురును తల్లి ఆస్మా బేగంకు చేర్చడంతో ఆస్మా బేగం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విషయం తెలిసిన బాధిత కుటుంబ బంధువులు, స్థానిక ప్రజలు బండ్లగూడ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న తేదీ 11/7/2024 మాకు వచ్చిన కంప్లైంట్ మేరకి ఆస్మా బేగం అని చెప్పేసి తన పాపని, తన భర్త తనని భయభ్రాంతకు గురి చేసి భయంలో పెట్టి పాపని తీసుకుని పోయి ₹1,00,000 అమ్మినట్టుగా మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు వెంటనే మేము టీం ఏర్పాటు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వితిన్ 24 hours లోపలనే పాపని రెస్క్యూ చేసి మదర్కి అప్పగించడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రస్తుతానికి కొన్న మినల్ సాద్, మధ్యవర్తి కొన్న సుల్తానా, అమ్మిన తండ్రి ఆసిఫ్ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నాం. మిగతాది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.